ఎందుకో ఈరోజు చాలామంది విశ్వాసంలో బలహీనులైపోతున్నారు, ప్రార్థనలో బలహీనులైపోతున్నారు. దేవుడు శక్తి కలిగిన వాడని తెలిసినప్పటికీ కూడా మన విశ్వాసం ఏమైపోతుందంటే, ఏమో అయ్యా మా జీవితంలో మేలు జరుగుతుందో లేదో. పాస్టర్ గారు అంటారు దేవుడు మేలు చేస్తాడని అంటారు, మందిరానికి రా అంటాడు, నేను మందిరానికి రెగ్యులర్గా పోతున్నా. ఎందుకో అయ్యా 90% నీ జీవితంలో మంచిగా విశ్వాసంతో వస్తావు, ఈ 10% కాడ కొంచెం శోధన వస్తుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే అక్కడ శోధన పెట్టేస్తూ ఉంటాడు. అపవాది కూడా కొన్నిసార్లు మనల్ని అక్కడ శోధన చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం అంటాం కదంటే దేవుడు ఇక మాకు మేలు చేయడేమో, అయ్యగారేమో అట్లా అంటాడు, కానీ మాకేం కష్టాలు పోవు, మా జీవితం ఇంతే అన్నప్పుడు ఈ 90% ఏమైపోతుంది, మళ్ళా 0%కి వస్తుంది. బీపీ ఇది చెక్ చేసినప్పుడు చూడండి, అక్కడికి పోతుంది, మళ్ళీ ఎంత ఉండాలో అంత వస్తుంది. మీ జీవితంలో కూడా అంతే. మీరు అబ్రహాము లాగా నిర్ధారించుకోవాలి, ఫిక్స్ అయిపోవాలి. అర్పణ అర్పించమంటే అతని హృదయం అర్పించేశాడు. దేవుడు నా కుమారుణ్ణి శారీరకంగా తీసుకోడు, కానీ స్పిరిచువల్గా అతన్ని నేను అర్పిస్తున్నాను, దేవుడు అతన్ని ఆశీర్వదించాలి అనుకున్నాడు.